వసంతకాలంలో కుహుకుహుల రాగంతో మృదు మధురోహలు మనసున నింపే కోయిల ఈ జ్యోతి మనిషిని నమ్మి మమతలు పంచే కోవెల ఈ జ్యోతి. రేయ్ అటు చూడరా భువనేశ్వర్ వస్తుంది. ఆట పట్టిద్దామా చెప్పరా? వద్దురా బాబు, ఆమె జోలికి వెళ్తే మనల్నే ఆట పట్టిస్తుంది. పోనీ ఏదైనా కామెంట్ చేద్దామా? వద్దురా, నిన్న డిబేటింగ్ కాంపిటీషన్ విన్నావా? వెళ్ళలేదు. వినుంటే నీకు ఆలోచన వచ్చేది కదరా, అదరగొట్టేసింది. అదరగొట్టేసిందా? మీరు వచ్చినందుకు చాలా సంతోషం సార్. భలేవారండి, నేను ఎలా రాకుండా ఉంటాను? పైగా నేను ఈ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్ని. మీ అబ్బాయా సార్? నో, నాకు పిల్లలు లేరండి. ఈయన మా జూనియర్. కూర్చోండి. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. మై డియర్ స్టూడెంట్స్, ప్రొఫెసర్స్, రెస్పెక్టెడ్ గెస్ట్ అండ్ డెలిగేట్స్, ఈరోజు చాలా శుభదినం. మన యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి ముఖ్య అతిథిగా రావడానికి అంగీకరించిన శ్రీ గురుమూర్తి గారు ఒకప్పుడు ఈ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్. గౌరవనీయులైన శ్రీ గురుమూర్తి గారిని డయాస్ మీదకు రావలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు యాన్యువల్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా రకరకాల పోటీల్లో గెలిచినటువంటి విజేతలకు శ్రీ గురుమూర్తి గారు బహుమతులను అందజేస్తారు. అడ్మినిస్ట్రేటివ్ లా ఫస్ట్ ప్రైజ్ ఆర్ భువనేశ్వరి, లా సెకండ్ ఇయర్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. Taxation first prize R. Bhuvaneshwari, law second year. Well done. Thank you. Sports athletics first prize R. Bhuvaneshwari, law second year. Thank you. ఆగమ్మా, ఇక్కడే ఉండి అన్ని ప్రైజ్లు ఒకేసారి తీసుకుని వెళ్ళు. Essay writing R. Bhuvaneshwari, law second year. వెరీ గుడ్. Thank you. Debate R. Bhuvaneshwari, law second year. వెరీ వెల్ డన్. Thank you, sir. ప్రిన్సిపాల్ గారు. సార్, ఎవరి అమ్మాయి? మా కాలేజ్ బ్రిలియంట్ స్టూడెంట్. పగల జాబ్ చేస్తుంది, సాయంకాలం లా చదువుతుంది. ఏదో లా చదవాలని కాక లక్ష్యం కోసం చదువుతుంది. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హర్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. Thank you, sir. థ్యాంక్ యూ. చూసావమ్మా ఎన్ని ప్రైజ్లో? ఎందుకమ్మా ఫంక్షన్కి రాలేదు? నాకెలా కుదురుతుంది చెప్పు? నువ్వు చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉండేది. పని చేస్తున్నా నా మనసంతా అక్కడే ఉంది. నువ్వు బహుమతులు అందుకోవడం నేను చూస్తూనే ఉన్నాను. కానీ నువ్వు చూడడం నేను చూడలేదే. ఇవిగమ్మా, ఇవి ఎస్ఏ రైటింగ్కి డిబేట్కి వచ్చాయి. ఇది అడ్మినిస్ట్రేటివ్ లాకి వచ్చింది. ఇది టాక్సేషన్ కి.
ఇది స్పోర్ట్స్ లో వచ్చింది. ఎందుకమ్మా కన్నీరు? కన్నీళ్లు కాదమ్మా, 10 ఏళ్లలో పాచి పని చేసుకునే ఈ సీతమ్మ కూతురు అందనంత ఎత్తుకు ఎదుగుతున్నందుకు ఆనందంగా ఉంది. ఇన్ని బహుమతులు రావడానికి నీ కృషి పట్టుదలే కారణం. కాదమ్మా, నా కృషి పట్టుదలకి పునాది నీ రెక్కల కష్టం. నన్ను జో కొట్టి గోరుముద్దలు తినిపించిన ఈ చేతులు అంట్లతో ఎలా అరిగిపోయాయో. ఇక నువ్వు కష్టపడకూడదు. తొందరగా చదువు పూర్తి చేసి పెద్ద లాయర్నైపోతాను. అప్పుడు నువ్వే పని చేయకూడదు. పిచ్చి తల్లి, రా. ఎప్పుడనగా తిన్నావు? అన్నం ఆకలి వస్తుంది. రా. చాలా టైం అయింది. ఎక్స్క్యూజ్ మీ, భువనేశ్వర్ గారు మిమ్మల్ని. పదవే. నిన్న ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశారే ఫేమస్ రాయర్ గురుమూర్తి గారు, ఆయన దగ్గర నేను జూనియర్గా పనిచేస్తున్నాను. అయితే ఈ ఫ్లవర్ బొకే గిఫ్ట్ మీకోసం తెచ్చాను. నాకు ఇలాంటివి నచ్చవు. కానీ మీరు నాకు బాగా నచ్చారు. వాట్ డు యు మీన్? చదువుల్లో, ఆటపాటల్లో అన్నిట్లో మీరు ఫస్ట్. అందంలో ద బెస్ట్. థ్యాంక్ యూ, నేను వెళ్ళాలి. హలో హలో, ఫ్లవర్స్ గిఫ్ట్ తీసుకెళ్ళండి. ఈ బొకేలో ఎన్ని రకాల పూలున్నాయో అన్ని రకాల అందాలు మీలో ఉన్నాయి. ఇంటింటికి ఒక పువ్వు, ఈశ్వరుడికి ఒక మాల అంటారు. ఈ పూలన్నీ ఈశ్వరికే, అదే ఈ భువనేశ్వరికే. వద్దంటుంటే ఏమిటి గోలా? చూడండి, నేను తొందరలోనే ఇండివిజువల్గా ప్రాక్టీస్ పెట్టబోతున్నాను. అయినో నేను డెఫినెట్గా ఈ ప్రొఫెషన్లో నెంబర్ 1 అవుతాను. మీరంటే నాకు ఇష్టం. నేనంటే మీరు ఇష్టపడితే బాగుంటుంది. తీసుకోండి. మీ చేతికి ఇద్దామని తీసుకొచ్చాను, మీరు తీసుకోలేదు. ఓకే, మీ పాదాల దగ్గర నుంచి వెళుతున్నాను. ఈ బొకేలో ఎన్ని రకాల పువ్వులున్నాయో అన్ని రకాల అందాలు నీలో ఉన్నాయి. ఇంటింటికొక పువ్వు, ఈశ్వరుడికొక మాల అంటారు. ఈ పువ్వులన్నీ ఈశ్వరికే, అదే ఈ భువనేశ్వరికే. మీ చేతికిద్దామని తీసుకొచ్చాను, మీరు తీసుకోలేదు. ఓకే, మీ పాదాల దగ్గర ఉంచి వెళ్తున్నాను. ఎందుకమ్మా నవ్వుతున్నావు? ఏం లేదు. లా చదివేవాళ్ళు అబద్ధం చెప్పకూడదు. నేనే అబద్ధం చెప్పలేదు. కానీ నిజం కూడా చెప్పట్లేదే. ఏం లేదమ్మా, ఏడుకొండలని జూనియర్ లాయర్ మన ఫంక్షన్ రోజు చూసాట. అన్ని ప్రైజులు నాకే వచ్చినందుకు పరిచయం చేసుకుని అభినందించాడు. ఇవాళ పరిచయం అంటాడు, రేపు ప్రేమ అంటాడు, ఎల్లుండి పెళ్లి పేరు చెప్పి మోసం చేస్తాడు. అమ్మా అదేం లేదమ్మా. లేకపోతే మంచిదే. నీ వయసు దాటొచ్చిన దాన్ని వయసు తెచ్చిన అజడుకు లోని ఒక మగాడి మాయ మాటలుగా మోసపోయి నిన్ను కన్నాను. అమ్మా నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేక కాదు, నా అనుభవం నేర్పిన పాఠాలు నీకే కాలేజీలోనూ చెప్పరు. అరిటాకు ముల్లు సామెత పాతదే అయినా ఇంకా అదే ఎందుకు చెప్తున్నానంటే ఆడవాళ్ల బతుకులో ఏ మార్పు రాకపోవడం వల్ల. అమ్మా నేనే ప్రలోభాలకి లొంగను. నా లక్ష్యం, ఆశయం నీకు తెలుసు కదా. నన్ను నమ్మమ్మా.
అద్దంలో ఎవరికి వారే కనిపిస్తారు. మనిద్దరిలో ఒకరికొకరు కనిపించాలి. ఏమిటి భువనాది? ఏం లేదమ్మా. ఏం లేకపోవడం ఏంటి? ఇందాక నుంచి చూస్తున్నాను, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. నీలో ఏదో అలజడి మొదలైంది. తప్పు నీది కాదమ్మా, నీ వయసుది మనసుది. ఈ వయసులోనే జాగ్రత్తగా ఉండాలి, మనసును అదుపులో పెట్టుకోవాలి. ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకు. నీకు నేనుగా ఇంకెవరు చెప్తారు? నీలాంటి అందమైన ఆడపిల్ల కనిపించగానే చూపుల గాలాలు విసురుతారు మగవాళ్ళు. ఆ వల్లో పడ్డావంటే ఇక కల్లో కూడా సుఖపడలే. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవడం మగవాడి నైజం. నేను జీవితంలో దెబ్బతిన్నదాన్ని. అలాంటి దెబ్బలు నువ్వు తినకూడదని నేను నీకు ఇంతగా చెప్తున్నాను. తెల్లనివన్నీ పాలు కావు, మెరిసేదంతా బంగారము కాదు. అలాగే పైపై ఆకర్షణలు కూడా నిజాలు కావు. అర్థమైందా? అయిందమ్మా, నన్ను నమ్ము, నేనే తప్పు చేయను. జీవితంలో పైకి రావాల్సిన దానివి. పైకి రావడం మీదే దృష్టి నిలిపితే తప్పకుండా పైకొస్తావు. ఇక నుంచి నా లక్ష్యం అదేనమ్మా. ఆ లక్ష్యం నుంచి నన్నెవ్వరూ వేరు చేయలేరు. హలో హలో, నా మీద కోపమా? నాతో మాట్లాడవే. నీ మీద నాకెందుకు కోపం? మరెందుకు మాట్లాడు? నా మీద నీకు నమ్మకం లేదా? లేదు, నా మీదే నాకు నమ్మకం లేదు. ఈ మాట్లాడి రోడ్డు మీద ఎందుకు? ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందాం. నేను రాను, కాలేజీకి టైం అయింది. అలాగా? అయితే కాలేజీలో డ్రాప్ చేస్తాను. యూ కాంట్ డ్రాప్ మీ. పోనీ లిఫ్ట్ ఇస్తాను పదా. లిఫ్ట్ ఇవ్వడానికి మీరేమైనా వెయిట్ లిఫ్టింగ్ చంపేనా? మీ దారిని మీరు వెళ్ళండి. నిన్ను నా దారిలోకి తెచ్చుకుందామని నా ప్రయత్నం. నా దారి నాకున్నప్పుడు మీ దారిలోకి రావాల్సిన అవసరం నాకు లేదు. వెళ్ళండి. నేను చెప్పేది విను. నువ్వంటే నాకెంత ఇష్టమో నేను మాటల్లో చెప్పలేను. నీ అందం, నీ తెలివితేటలు ఇవన్నీ నాకు ఇష్టమే. పటిక బెల్లం ఏ వైపు నుంచి కొరికినా తీగా ఉన్నట్టు నిన్ను ఏ కోణం నుంచి చూసినా అందంగానే ఉంటావు. నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. అవును, నేను నీకు ఎంత దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నా నువ్వెందుకు అలా దూరంగా వెళ్ళిపోతున్నావు? ఎందుకని బోనా? మేక వెంట పెద్ద పులి పడినట్టు నా వెంట పడ్డాడు ఏడుకొండలో. అమ్మ మాటలు జ్ఞాపకం వచ్చి జాగ్రత్త పడ్డాను. కానీ జాగ్రత్త అజాగ్రత్త అవుతుందని ఊహించలేకపోయాను. అందుకు కారణం కొంత నా పరిస్థితి, మరికొంత నా మనస్థితి. ఎదురు చూడండి జరగడమే జీవితం. వలపు అనే మాటలోనే వల ఉంది. ఒకరోజు ఏ బోనా, ఏమైందే? ఎందుకలా ఉన్నావు? నిన్నే నేను అడుగుతున్నాను. మాతో చెప్పకూడదా బోనా? అది కాదే, ఇది మనకి ఫైనల్ ఇయర్. ఫీజు కట్టడానికి ఇవాళే ఆఖరి రోజు. మా అమ్మ ఎలాగైనా సరే డబ్బు తీసుకొస్తానని చెప్పింది. ఇంకా రాలేదు. అందుకే వరి అవుతున్నాను. వరి అయితే ప్రాబ్లం పోదే, ఎక్కువ అవుతుంది. డోంట్ థింక్ అబౌట్ ద ప్రాబ్లం, థింక్ అబౌట్ సొల్యూషన్. ఉండు, నా దగ్గర ఎంత ఉందో చూస్తాను. నా దగ్గర 50 ఉంది. నా దగ్గర 50 ఉంది. సరిపోదే.
మిగతా మన ఫ్రెండ్స్ దగ్గర కూడా అడిగితే? గుడ్ ఐడియా. పులప్ చేసి కట్టేయచ్చు. నోనో వద్దు. నా గురించి మీరు ఆలోచించారు అంతే చాలు. కాస్త ఆలస్యమైనా మా అమ్మ తప్పకుండా వస్తుంది. మీరు క్లాస్కి వెళ్ళండి, నేను అమ్మ కోసం వెయిట్ చేస్తాను. మీ అమ్మగాని రాకపోతే మేము ఉన్నామన్న సంగతి మర్చిపోద్దు. ఓకే, రండి వెళ్దాం. పదండి. ఏంటో పని మనిషి ఉందన్న పేరే గాని ఏమీ సుఖం లేదు. చిచి, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. కాంతం, కాఫీ. ఉండండి, సీతం ఇంకా రాలేదు. సీత రాకపోతే కాఫీ ఇవ్వా? ఉండండి, బయట ముగ్గేసి వస్తాను. ఏమమ్మా, ఇప్పుడు తీరుబడైందా నీకు? ఎందుకింత ఆలస్యం? అది కాదమ్మా. సరేలే, తొందరగా ఇంటి ముందు ఉడిచి ముగ్గే. నాకు యూనిఫామ్ రథమికి 7 ఏళ్ళు వచ్చా, ఇంకా యూనిఫామ్ వేసుకోవడం రాదు. అయ్యో, నీ వేస్తానుండు. రా బాబు. సీతమ్మా, టిఫిన్ ఏం చేసావు? ఉప్మా చేశాను బాబు. నీకు ఉప్మా తప్ప ఇంకేం రాదా? ఆలస్యం అయిపోయింది కదా, ఉప్మా అయితే తొందరగా అయిపోతుందని. ఏం చేస్తాం, కర్మ. నీకు జీతం తీసుకోవడంలో ఉన్న ఉత్సాహం పనిలో ఉండదు. పద. సీతమ్మా, ఈ బట్టలన్నీ ఉతికి ఆరేయ్. అలాగేనమ్మా. అలాగే అంటూ ఇంకా ఇక్కడ నిలబడ్డావే, వెళ్ళు వెళ్ళు, ఆ పనేదో చూడు. అది అది చెప్పేదేదో నాన్చకుండా చెప్పొచ్చు కదా. వయసు వచ్చినా కొంతమందికి బుద్ధి రాదు. మా అమ్మాయికి ఫీజు కట్టాలి. కట్టు, వద్దన్నానా? అది కాదమ్మా, 1000 రూపాయలు అప్పుగా ఇస్తే. అప్పుగా ఇస్తే నెల నెలా కొద్ది కొద్దిగా తీర్చేస్తాను. చూడు సీతమ్మా, నీకు నెల జీతం 300 రూపాయలు. అదీగాక కాఫీ అని టిఫిన్ అని ఇంకో 300 అవుతుంది. అంటే నెలకు 600 రూపాయలు. అసలు ఈ చుట్టుపక్కల అందరికన్నా మేమే ఎక్కువ ఇస్తున్నాం. ఇదేమైనా గవర్నమెంట్ ఉద్యోగమా అడ్వాన్స్లు బోనస్లు ఇవ్వడానికి? అమ్మాయికి పరీక్ష ఫీజు గనక అడుగుతున్నాను, లేకపోతే అడిగేదాన్నే కాదు. చూడు సీతమ్మా, 1000 రూపాయలు ఇవ్వమంటున్నావు, ఎలా తీరుస్తావు? ఆ 1000 తీసుకుని రేపటి నుంచి నువ్వు పని మానేస్తే? నేను అలాంటి దాన్ని కాదు బాబు. ఏమో, ఎవరికి తెలుసు. దరిద్రం ఎంత పనైనా చేస్తుంది. నిన్ను నమ్మేదెలా? కనుక నువ్వు పని నువ్వు చేసుకో, జీతం తీసుకెళ్ళు. అంతకన్నా అడక్కు, అడిగినా మేమివ్వం. సరే సరే, నువ్వు వెళ్ళి బట్టలు ఉతుకు.